ఓసి కోటర్ అనుకుంటా అది కాదు ఇంకేంటిది కాదు 3 కర్లు కట్టించారు లోపలికి వస్తా బయటికి వస్తా వీళ్ళు రమ్మంటారు పెద్ద మనిషి ఆ కర్రన్నెల చెండిపోద్ది అగ్గిలేస్తే కరిగిపోద్ది సత్తిపోయిన పింగా నీ మాట ఏ విధంగా ఉంటే ఈ చచ్చిపోయిన కర్రపులు నా మాట ఏ విధంగా అంటున్నారు అవును చిరుతల విద్యారు గుడ్డిపల్లి భాస్కర్ బ్రాహ్మణుడు చెప్పాడు వీళ్ళు రమ్మంటారు అది కూడా విచారిస్తున్నాను రాజ్యం పేరు నీ ఊరు పేరు ఎక్కడ ఫోన్ చేసినా అంటున్నావా పద్మశాలి రాత్రి మటన్ బిర్యానీ కొడుతున్న తాంబల విండా అయ్యో అది లేని మన బండి నడవదు కానీ నీ రాజ్యం పేరు ఊరు పేరు చెప్పాలంటే అవును వీళ్ళందరూ రాంగా ఒకటి మిగిలాలే లెక్క పెడతా చెప్పన్నా అవును ఇక్కడ వంగ కళింగ ఇక్కడ కన్నెరవరం ఎప్పుడేమో ఉన్న స్టేట్ పేర్లని చెప్పినాము ఎక్కడ ఇది బస్సు అక్కడ నేను వానకాలాల వానలు పడతాయి మొత్తం పనిచేస్తా మొగలకైతే మందు వారది ఈ పొద్దులలో చేతులు ఉంటుంది కాబట్టి మీ అంతకం రోగ పొలకు పోసు మల్లేసా నడి చెర్ల తొక్కు పెట్టు మల్లేసా అమ్మ నాయన అవును మొత్తం చెర్ల ఒక్కదానికే తీసుకొచ్చినా మధ్య ధర చెప్పు కొంటవా కొంట 1200 తులం గనియానం లేదు 600 తులం కొద్దిగా 300 తులం కొంచెం 150 తులం 70 రూపాయల తులం కొంచెం 30 రూపాయల తులం కొద్దిగా 15 రూపాయల తులం కొంచెం 7 రూపాయల తులం గనియానం లేవు 3 రూపాయల తులం కొద్దిగా 120 రూపీస్ తులం ఇవన్నీ అర్థమైనాయి కానీ 125 అంటే నాకు అర్థం కాలేదు రూపాయి పావుల తులం అన్నట్టు పెద్ద మంచి చెప్పుడేమో 1200 చెప్పినావు ఈ రూపాయి పావుల కంటే బొంద మిగులుతుందా ఈ జనానికి రోగాల్లో ఉన్న మందు ధర లేదే అది మాకు ఇస్తావా మీరు ఎవరు సాధనా సుల్లానిగా మేము కూడా పద్మశాలి దొంగ ముండ కడుపులు నమ్మ ఈ గ్రాములు ఇద్దరు జవనత మనుషులు వచ్చి నమ్మందు వాళ్ళకి ఇస్తా ఈ ఆటికి 3 రోజులైనా కస్తారంటవా ఒక పని చెప్తావా ఏం పని? 2 సార్లు మొక్కు వాళ్ళు వస్తారు బాధ చూసి అన్మాజి పల్లె కాడ నీ కాళ్ళు మొక్కినందుకే ఆ బిల్లి పించాలి కింద పడ్డా నేను అవును ఇప్పుడు మొక్కా ట్రెండింగ్ ఉంటుంది మరి చెప్దాం ఓకేమో ఎంఐ బౌలింగ్ అదేంటి ఆర్సీబీ కట్ట కొడతాయి
దీన్ని పట్టుకో వేరే టైం బాగా ఉండదు మన పెద్దలు అనుభవం చేసి తెలంగాణ చూసి పైన ఉన్నది యంత్రము పల్లిపాత్ర కాదు సంతోషాల పేరొచ్చిందిగా అయింది నేను ఆకిట్లుంటా అత్త అంటే అదేమంటారు ఏమంటది మా అత్త నాకు కోపం వచ్చింది నీళ్ళు పోసుకోలే ఆయన ఏమొచ్చింది తర్వాత కరం వచ్చింది మళ్ళీ కోపం వచ్చే అత్త అత్తారా సాలే అమ్మ పక్క పట్టి మా ఉంటుంది వేస్తాడు నిన్ను మా కోపం వచ్చింది అబ్బా నాయన అల్లుడు గరం అవుతుందని ఉరికొచ్చింది నట్టింట్లా మా దుకాణ పనులు నాకు ఒక్కరికి మంచం ఇచ్చిరు పాపం వాళ్ళు చల్లగుండా ఆ మంచం ఆకిట్లో పెట్టిరు చెత్తరేసుకున్నది మంచిగా అల్లుడు నిలవలేదు నా అత్తగాడ కోపం వచ్చే ఏమంటాంది అబ్బా మా అల్లుడు చచ్చిపోను మా అల్లుడు చచ్చిపోతే 99 ఏళ్ళ ముసలోని 4వ సంబంధం చెయ్యా అల్లుడు అవును మరి మంచిగా అంగబెట్టినావు మీ అత్తని తర్వాత ఏం చేస్తావు మా అత్తమ్మ ఏం చేసింది నైలాన్ చీర నైలాన్ జాకెట్ కట్టుకొని వచ్చింది నీ కళ్ళు ఎండకు కళ్ళు ఓరలే ఇవాళ రోడ్డు వస్తారు అక్కడ కొత్తగా తోటి అక్కడ బుక్కిలింగ్ ఉన్నది ఆయన ఒక 500 రూపాయలు ఇచ్చిన ఇక్కడ పెద్ద పొక్క చేసిన అక్కడ ఎందుకే నేను అట్లా ఇట్లా దునికి ఇట్లా చూడక అంతే ఆయన చీర వేరే 3 అంత తుపాకి తెచ్చిన తుపాకీ ఎందుకే అత్తమ్మ సరుకు లోపల ఇనుము పెట్టుకున్నావురా ఇనుము దిగుతుంది పెట్టిండి మూత అయస్కాంతం కదా కత్తెర అల్లనే దొక్కుతుంది అక్కడ చేసిన బాబా నాయన ఈ గ్రామంలో సాధనాసులు ఆడతారని మన శనివారం అందట్లో కరిమారు పోయి తోలకారు కానీ వేయి తొడుగు తెచ్చుకొని ఇక్కడ కూర్చున్నాడే అమ్మలారా అక్కలారా అన్నలారా తమ్ముళ్ళారా బాగా చూడండి నెత్తి ఇట్లుంటాయా అగో నెత్తి అయిసారే
సగవీడు వేంది ఇంకా పెట్టుడు నేర్చుకోలేదు. ఇప్పుడు మన యాదవుల సంఘం ఉందా, ఆ కుమ్మరోళ్ళు అన్న హోటల్ ఉందా, ఆ పొయ్యి ఎక్కడ ఉంది, కట్టెలు పెట్టుడు ఎందుకు పెడతాను ఉన్నది రెడీ అనగానే రెడీ కావాలి. అందరు సభలు కొట్టుర్రి. మీరు అప్పాలు కాల్చేందుకు కుండలు పెడతారా, డకార్లు పెడతారా, వేక్షన్లు పెడతారా, లేకపోతే మావారు 4-5 అప్పాలు చేస్తావా? పెద్ద పొయ్యి మీద ముగ్గులు పెడతారు, చేసుకుంటారు. దాని దగ్గరికి తీసుకొచ్చాను అంతేనా? పెద్ద మనిషి పొయ్యి అయితే పెట్టినావు, మంట అయితే మండుతుంది, ముగ్గుడైతే మండుతుంది. మీరు అప్పాలు కాల్చేందుకు డీజిల్ పోతావా, పిట్రోల్ పోతావా, ఆయుధం పోతావా, గ్యాస్ పోతావా, ఇక్కడున్న 4 పోరాళ్ళ ఉత్సవం పోతావా? వస్తువులు వస్తువులు తినలేకపోతే మన భద్రశాలలో తీసుకొచ్చే మంచిగా ఉన్నది. అంతేనా? అబ్బయ్యాలే వీకున్నాడా లేకున్నాడా 3 కుక్కలు ఒక్కసారి కూర్చోడా చూస్తానా? డిగ్రీ పిల్ల లెంబడికే అంటే చెప్పు అదా తల్లిదండ్రులు, మానవులు, అక్కయ్యలు, అన్నదమ్ములు అందరూ ముందర తయారు చేయండి. చచ్చిపోతాండి ఇక్కడ. అతనికి అభయం కావాలంటే మొదలు శంకర్కి అభయం అవుతుంది, అతనికి అభయం అవుతుంది. చచ్చిపోతున్నాడా అనున్నాడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఇచ్చిపోయిండు. తాడు మొక్కలేదు తాతలేదు పక్కలేదు హాస్పిటల్ ఆయిల్ చెప్పి చేసిండే ఆలు చెప్పి చేస్తే డిగ్రీ పోతావా పిట్టలు పోతావా నిజం అయ్యా అయిందమ్మ అయ్యా 6 గంటలకు ఐపీ ఫుల్ బాటలు వస్తే ఎంతంటది గుడ్డు 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 మళ్ళీ అక్కడ ఛార్జింగ్ బంద్ అయితే కింద మళ్ళీ వేస్తాం మళ్ళీ అంటే ఈ ముందటున్న ఆడోళ్ళు ఈ మొగోళ్ళు చిన్నదాళ్ళు నా అప్పటి వాళ్ళు ఎట్లా ఉంటారు నీకని కాదు చిత్రంగా మాట్లాడుకుంటున్నావు కాబట్టి నీకే చూస్తున్నారు అబ్బాయి పట్టే ఏం చేస్తావు ఎక్కి చూడాలి అమ్మ చేతిలో పెడితే వీట మీద ఒక ఇంతమందికి స్కూల్ కి వచ్చిండు స్నానం చేసినారా బాబు అన్న అవంతా వాడిని స్నానం చేయలే ఈ అప్ప ఇచ్చిన అప్ప తిన్నాడు ఆ కన్నెరవరం నుంచి లాట్రిన్ తోడు వలగొట్టి ఆ లాట్రిన్ అప్పేయడానికి
అర్థమైందా? హైదరాబాద్ పాత బస్సు మొత్తం 3 ఏళ్ళు తిప్పింది సైకిల్. ప్రేమించుకుందాం రా, చేసుకుందాం రా, ఏమంటే ఇదే రా, ఏమవుతాం రా 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 రా. చిన్న పిల్లలే నువ్వు తిప్పినా అంతేనా? అవును. మా అత్తమ్మ మేకదొక దొండ పండు అంత అందంగా ఉన్నదా? మొన్న 5 మూడు చెప్పారు 5 రావాలా? ఇది మీ అత్తమ్మ కాదు, ఇది పిల్లలు ఆడుకునే ఆట బొమ్మ కూడా కాదు. మీరు ఎవరిగా ప్రేమ చేస్తాడు మీరు ఊగొచ్చేస్తే అంటే అవును మంచి కొంతమంది కాళ్ళెక్కలు పడిపోతాయి. అదే విధంగా చెప్పుడు గొప్పతనం కాదు. గ్రామస్తులు బట్టి విషయాలు చూస్తారు కదా. కడతారు పెద్ద తాడు అది ఎక్కడ వస్తుంది.
పెట్టుకుంటాడంట పెట్టుకుంటాడు పెట్టుకోడు ఒకడే ఉన్నాడు ఒక్కడే కాదు ఊళ్ళో అట్టిన వస్తుంది ఊళ్ళో అట్టిన వస్తాయి అవి బొమ్మ బొట్టు లోపల బొట్టు ఎకరం పొలం అన్ని గుర్తించిన పెద్ద మనిషి ఈ బొమ్మలు మానవుకి ఆ వస్త్రాన్ని పరిశీలించాలి దొంగతనం చేసేవారు పెట్టేది రెండు కడియమనాలి అది ఎందుకు అయింది డబ్బులు అయింది అదే లబ్బర్ ఇది ఒకటి శరీరం మనం తీసుకురావాలి అటువంటి కట్టాలి నీళ్ళని కొందరం దొక్కాలి వయసు కూడా సేపు జరగదు బాబాయ్ అడిగిరి బాబాయ్ అడిగికో మాకు కావడదు రెండు చేతులకు ఆడిపిస్తా తినేది నా మోకాలతోటి కడిగేది రాజన మూర్తితోటి అంతేనా మిన్ను
లంగవురా ఒకటి లంగా వీడు మంచోడే మన కుల బాంధవులు అన్న వస్త్రం పెట్టి పోషించే కర్తలు వాళ్ళే మనకు తల్లి తండ్రి దైవం కాబట్టి వాళ్ళ ఇంటింటికి పేరు పేరుకు వాళ్ళందరూ క్వశ్చన్ కదా. అవును, సర్పంచ్ ఉంటారు, మాజీ ఉప సర్పంచ్ ఉంటారు, నంబర్లు ఉంటారు, చూసే జనానికి నమస్కారం. పేద మంచి ఈ ఊరికి అధికారులు కాబట్టి వాళ్ళందరూ క్వశ్చన్ కదా. అవును, వాళ్ళందరూ పెట్టినా గానీ అవును గ్రామంలో కొత్త కొత్త మంత్రకాలరట, అవును పాత మంత్రకాలరట, వాళ్ళకు దండం పెట్టి నా కూర్చో. ఏ అబ్బాయి వాళ్ళకు నీకు దండం పెట్టకపోతే ఏమైతుంది? ప్రాణగండం. నా ప్రాణగండం అయ్యేది ఉంటే నా జిల్లా, నా తాలూకా, నా మండల్, నా ఊరు, నా పేరు, నా మొత్తం తాలూకా అడ్రస్ తో సహా ఇస్తా. గడువు పెడతా, ప్రయోగం చేస్తాను. అదే మంత్రకాడు మందుల కల్లా చిన్ని సేవట్టి గుంజుతో నువ్వేం చేస్తావు? ఈ మందుల కల్లా వచ్చి మొలదార లేని ఆడితే గాని, మొలదార ఉన్న ముగాడే గాని ఈ మందుల కల్లా వచ్చి నాకు చెప్పబట్టేది ఉంటే రాళ్ళు వంకోవడం ఎక్కాలి, తుప్పు ముక్కాలి. అరే నేను ఆకులు మేస్తుందో మెయ్యమంటే మెయ్యాలి, ఇక్కడ బుక్క రక్తం కక్కమంటే కక్కాలి కదా. అంత గట్టిగుందా కాబట్టి తెలంగాణ మొత్తం తిరుక్కుంటా. తెలంగాణ మంత్రకానికి సరిపోయింది. నాకు దండం పెట్టు. కర్ర కుక్కలు గజ్జి కుక్కలు పెడతాయి. ఏమన్నా బస్సు కుక్కలు వచ్చిన దండం పెట్టలేదా? ఎప్పుడు ఇప్పుడే గిట్ట వేసుకొని వచ్చినవా? గిట్ట వస్తాయి. ముందట ఏం కడతారు? మొద్దు లొటారంగా మొద్దు లోటారం మంచి కూర్చున్నాడే. ఎక్కడ కట్టేసినా పారిపోతాడు, పారిపోకుండా రెండో స్థానానికి మూడో స్థానానికి చూసాడు చూస్తారు కదా జబర్దస్త్ మీద మంచిగా చూపెట్టాలి.
బాయ్ ఎక్కడ గుంజలు తిరుగుతానే గుండ్రాగా బోరాడు బోరాడు వాతిలో చూసుకో అంతేనా మళ్ళీ తిరగదా మళ్ళీ వేద్దాం మధ్యరంగంలో గడ్డపారకు నా వల్ల కదా చూస్తా చిక్కుడుకాయలు గీకుడుకాయలు గోకుడుకాయలానికి పోతాను గీకుడుకాయ అంటే ఎరికేనా వంకాయ 3 రోజులు తింటే మొత్తం గోకుడే గీకుడుకాయ గోకుడుకాయ బీరకాయ అందుకే గీకుడుకాయ అంటే బీరకాయ గోకుడుకాయ అంటే వంకాయ అంతే నీ కూడా చచ్చిపోయాడు రాత్రి ఎప్పుడు ఎర్రగా కూడా చచ్చిపోయాడు మరికి పట్టుకొని పోతాను తాంబాల మరి ఆ డబ్బాలు ఎందుకు అలా డబ్బల కాడ వచ్చిందా ఇడ్లీ ఇడ్లీ వడ దోశ ఉప్మా రవ్వ కార అవన్నీ కళ్ళ పడతాయి ఆ 3 డబ్బాలల్లా చెప్తారు అంతేనా అది మరి కొబ్బరికాయ ఎందుకు కొబ్బరికాయ కాదురా కొబ్బరికాయ స్పెల్లింగ్ మిస్టేక్ అంతేనా కొబ్బరికాయ ఇది కొత్త అక్కడ కొట్టాలి ఇలా కొట్టాలి గోవిందా 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 అయిపోయిందా ఒకసారి ఏంది ఏడు అంటానా ఎందుకు పిన్ని చచ్చిపోయింది మీ వాడు చచ్చిపోయింది కదా ఏడవా నేనేం చేస్తా మరి ఎవరు ఎడతారు శ్రీరాము తిరుపతి అంతేనా నా దుఃఖం ఎట్లా బిందె బిందె తెచ్చుకుంటే అట్లా దుఃఖం మొక్క మీద పోసుకుంటే దుఃఖం అంతా అనాలే అంతేనా నేను చేస్తా కదా చూస్తా ఏం చేస్తానో ముఖం కడుపుతాను అలా దుఃఖం ఉన్నది బరాబరే ఏడే దుఃఖం ఉన్నది వీళ్ళంగా దుఃఖం వీళ్ళంగా మెల్లగా వచ్చింది వీళ్ళంగా వచ్చింది వెనుక సప్పుడైంది డప్పుతో డప్పుతోట ఏమని తెచ్చలేదా అర్రా చెప్తారు అంతేనా అది మరి కొబ్బరికాయ ఎందుకు కొబ్బరికాయ కాదురా కొబ్బరికాయ స్పెల్లింగ్ మిస్టేక్ అంతేనా కొబ్బరికాయ ఇది కొత్త అక్కడ కొట్టాలి ఇలా కొట్టాలి గోవిందా 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 అయిపోయిందా ఒకసారి ఏంది ఏడు అంటానా ఎందుకు పిన్ని చచ్చిపోయింది మీ వాడు చచ్చిపోయింది కదా ఏడవా నేనేం చేస్తా మరి ఎవరు ఎడతారు శ్రీరాము తిరుపతి అంతేనా నా దుఃఖం ఎట్లా బిందె బిందె తెచ్చుకుంటే అట్లా దుఃఖం మొక్క మీద పోసుకుంటే దుఃఖం అంతా అనాలే అంతేనా నేను చేస్తా కదా చూస్తా ఏం చేస్తానో ముఖం కడుపుతాను అలా దుఃఖం ఉన్నది బరాబరే ఏడే దుఃఖం ఉన్నది వీళ్ళంగా దుఃఖం వీళ్ళంగా మెల్లగా వచ్చింది వీళ్ళంగా వచ్చింది వెనుక సప్పుడైంది డప్పుతోట ఏమని తెచ్చలేదా అర్రా
సర్వం మొత్తం రావాలి. నాలుగేదము అదర వేదము అన్నకు సరే పంపించిన నాలుగేలం పలిగింది, రాళ్ళు వచ్చింది, అక్షింతలు వచ్చినాయి, ఊది కడ్డీలు వచ్చింది, భద్రాచలం ఉన్నదా లేదా? గోపాలం గోపాలం ఇది అక్కడికి దిగత్తలేదు. చెప్పాలి. కార్లే గాని చిబిలే గాని రిక్షాలే గాని పల్లకిలే గాని వాళ్ళు ఊరేగింపు చేసుకుంటారు. మన సాధనాసులు దేని మీద ఊరేగిస్తారు? మన సాధనాసులు అయితే ఫ్యామిలీకి అందరము మిగిలిపోయిన అందరము ఎక్కడ లేకపోతే ఇలా సపపులు నార్మల్ కట్టి పచ్చల పల్ల కట్టి భార్య భర్తలు కూర్చొని ఊరు మొత్తం తిరిగి వస్తాం. అంతేనా? అవును. తడక కాదు, కరెంటు వైర్లు రాయి కట్టీలు అంటారు. తడకైంది నాకు పైసలేసి ఇళ్ళల్లో పోయి కాగితాలు కట్టుకొని పల్లెం ముందర అటు భగవాన్ రికా ఉండదు, ఇటు రికా ఉండదు, సర్కార్ తుమ్మల శంభుకు రికా ఉండదు. అక్కడనే కూర్చోబెడతా ఎవరినైనా. తడక కట్టించాను, దాని మీద వస్త్రం వేస్తున్నా కదా, ఎక్కి దిగినాక కింది పీట కిందికే పై పీట పైకి. అంతేనా? పెట్టాలి కదా. నేను అమ్మవారిని పిలిపిస్తాను, ఊదిపోకుండా పరద లేకుండా చెబుతాను నీకు. అదే ఓం వస్తు శ్రీ కామేశ్వరి సమూరాణి బ్రహ్మకళ్యాణి బ్రహ్మణ బ్రహ్మణ పరమణ శ్రీకి తలకి వెంకటేశ్వరి మామయ్య కంటపడలే గణనమ శ్రీకంగర వరలే జగసిమే కంచి వంశీ వెజిగుల కొండ అందరియ పట్టణానికి కూడా వీరశ్రీ కుటుంబం ఆశమ ఆశమని నిలిచినప్పుడు రాకపోయిగా శ్రీకంఠ శ్రీకంగర ఉత్తర జగన్ ఉత్తర పరమేశ్వరుడు దక్షిణుడు దక్షిణుడు తూర్పు జగన్ తూర్పు కర్తను వెనక ఏడుగులు ఆరు సముద్ర ఒకటి నిలిచినప్పుడు రాకపోయిగా నా గురు గుంటు వెళ్ళి భాస్కర్ పాదమన శక్తి కాళశక్తి పడమన ఇరమడిసిన జగన్ సప్తశిల పాదమన కాళశక్తి అమ్మవారు లోకమణి లోకదేవి రఘుదేవ శక్తి అమ్మవారి కనువేలి మంచిది సర్వద వినాశ ఆ విషయానికి వచ్చింది కానీ ఆరం కావాలంటది కదా. అక్కడ పెద్ద మనిషి పైన గడ్డి మేస్తుంది. నువ్వు అష్టదికి పదన చల్ అండ పిండ కంటే పోండి కాలేజీ కరకములు
సార్ పలకరి మహాకాళి అమ్మవారు లోకమాని లోకదేవత రాకపోతే గుడి గంటలమ్మ ఇప్పుడే మా పెద్ద మనిషి మంత్రాలు చదువుతాడు రెండు చెప్పుతో నువ్వు అడుగు అంతేనా మంచి కూర్చుంటా అవలారా బాయ్ బాయ్ దూరం పోతాం సార్ ఖాళీ నేను ఇక్కడ నేను తానం చేయాలి కాబట్టి దరిద్రుని నడకలో ఏముందిరా ఏమి లేదు అంతేనా ఆ గుడ్డలా ఈ వస్త్రంలో ఏమి లేదు అంతేనా ఇక్కడికి మన ఆట అయిపోయింది మన పద్మశాలి లెవెల్ పిట్టల బిందెలు వాళ్ళే తీసుకోపోవాలి ఒక్కటాన్ని రెండు తీసుకోపోకూడదు ముందరగా చేయండి ఆట అయిపోయింది ఎవరు